లో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నా ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే నేను నిన్న కరెంట్ అఫైర్స్ అనేవి మళ్ళీ ఒక 22 మెంబర్స్కి వెళ్ళిపోయాయండి. వాళ్ళకి నేను మెటీరియల్ సెండ్ చేస్తాను. సో విత్ ఇన్ 1 వీక్లో వాళ్ళకి రీచ్ అయిపోతుంది అట్లు ఇట్లుగా. సో ఏంటంటే ఇంకా చాలామంది టెస్ట్ సిరీస్ కూడా నన్ను అడుగుతున్నారండి. కాల్స్ నైట్స్ చేస్తున్నారు, 10 తర్వాత అలా చేస్తున్నారండి. ప్లీజ్ అండి 10 తర్వాత అలా కాల్ చేయకండి. మళ్ళీ కాల్ చేసి నేను ఆ టైంలో రెస్పాన్స్ కాలేను. సో ఏంటంటే మీరు ఏదున్నా కానీ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు చేయండి, ఓకేనా? తర్వాత నైట్స్ అట్లా కాల్ చేయకండి. ఎందుకంటే నాకు ఉంటుంది కదా, నేను ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్నే కాబట్టి నేను ఎంత కొంచెం నాకు టైం అనేది కావాల్సి వస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే చాలామంది సార్ టెస్ట్ సిరీసు నెక్స్ట్ ఏంటంటే ఇవి 2 తీసుకుంటాం సార్ కరెంట్ అఫైర్స్ అనేవి, కొంచెం ప్రైస్ తగ్గించండి సార్ అది ఇది అని అడిగారు. సో నేను వాళ్ళ కోసమని కొంచెం ఆలోచించాను. బట్ ఎందుకంటే అసలు ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కూడా కారణం ఏంటంటే నాకు ఇదన్నీ అవసరం ఏం లేదండి. బట్ ఏంటంటే మెయిన్ ఉద్దేశం నాకు ఇప్పుడు నాకు గ్రూప్ 1 క్లియర్ అయిపోయింది, గ్రూప్ 2 క్లియర్ అయిపోయినాయి ప్రిలిమ్స్, నేను యూపీఎస్సీ కూడా రాస్తాను. బట్ నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను సక్సెస్ అవుతాను లేదా ఫెయిల్ అవుతాను రిజల్ట్ తర్వాత సంగతి పెట్టినా, నేను సక్సెస్ అయినా నాతో పాటు ఒక 10 మెంబర్స్నన్నా సక్సెస్ చేస్తే నేను ఇన్ని సంవత్సరాలు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను యూపీఎస్సీ ఆ లెవెల్లో చదివిన దానికి నాకు కొంచెం ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు ఏంటంటే ఒక కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. అంటే సెల్ఫిష్నెస్ లేకుండా, అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ అందించడంలో నా స్టూడెంట్స్కి తెలుసు నేను ఎలా ఉంటాను. ఏంటంటే నేను వాళ్ళకి చెప్పే నాలెడ్జ్ కానీ, వాళ్ళకి చెప్పే ట్రిక్స్ కానీ, టెక్నిక్స్ కానీ ఇప్పుడు చూడండి అన్నీ నీట్గా. ఇప్పుడు చూడండి ఈ మెటీరియల్ మొత్తం తయారు చేయడానికి మామూలు విషయం కాదు ఇది. మీరు కావాలంటే ఎక్కడైనా ఈ మెటీరియల్ తీసుకోపోయి చూడండి, ఏ మెటీరియల్తో కంపారిజన్ చేయండి. లేదంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూడండి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ దగ్గర మెటీరియల్స్ ఉంటాయి కదా, ఈ మెటీరియల్ పక్కన పెట్టుకోండి. ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి మీరే కంపేర్ చేసుకొని చూసుకోండి. ఖచ్చితంగా మన దాంట్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అది నేను చెప్పేది కాదు, ఆల్రెడీ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో ప్రూవ్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఏంటంటే నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా కొంతమందికి ఇచ్చి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా కొంతమంది చెప్పాయి, అవన్నీ వచ్చాయి. సో ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్, ఆ లెవెల్ ఆఫ్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో వాళ్ళ కోసం ఫ్రెండ్స్ నేను ఏంటంటే టెస్ట్ సిరీస్ నెక్స్ట్ ఈ యొక్క మెటీరియల్ రెండిటికి చాలా తక్కువ ప్రైస్, స్టూడెంట్స్కి అందుబాటులో ఉండే ప్రైస్ అనమాట. ఎందుకంటే లాస్ట్ 45 డేసే ఉన్నాయి కాబట్టి వాళ్ళు చదువుకోవాలి నీట్గా. మనతో పాటు మన ఛానల్ మహా అయితే 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఖచ్చితంగా చూసుకుని 900కి ఎట్లా కాదన్నా 3-4 మంది సెలెక్ట్ అవుతారు కాబట్టి అందరూ సెలెక్ట్ అయినా మనకేం ఇబ్బంది ఏం లేదు. సో అట్లా సెల్ఫిష్నెస్గా ఉండకుండా సెల్ఫ్లెస్ సర్వీస్ ఉంటేనే బెస్ట్ అనేది ముందుకు వెళ్తాం అనేది నా యొక్క మెయిన్ ఉద్దేశం. చాలామంది అంటా ఉన్నారు కాల్ చేసి, సార్ మీకు అసలు టైం ఎలా దొరుకుతుంది, ఇదంతా మీరు చేయడం వల్ల మీకు ఒకవేళ ర్యాంక్ కోల్పోతే ఏం సార్ అని. నాకు అటువంటి ఏం ఉండవండి. కష్టపడితే ర్యాంక్ వచ్చేది, ర్యాంక్ రాంది సెకండరీ ఇష్యూ. బట్ ఏంటంటే మన వల్ల ఒక 10 మందిన సెలెక్ట్ అయ్యారంటే అది లైఫ్లో ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అది నాకు తెలుసు కాబట్టి నాకు ఐడియా ఉంది. సో నా విధంగానే పోతా, ఎవరేమనుకున్నా నేను ముందుకు పోను. అది అర్థమై ఉంటుంది ఆల్రెడీ చాలామందికి. అది నా మెటీరియల్ కానీ, నా టెస్ట్స్ కానీ, నా యొక్క క్లాసెస్ కానీ ఎంత క్వాలిటీగా ఉంటాయి ఏంటని అందరికీ తెలుసు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ నా నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఆ స్పెషల్ ఆఫర్ని కావాల్సిన వాళ్ళు తీసుకోండి, లేదా సెపరేట్గా ఉన్నా కానీ మెటీరియల్స్ లేదా సెపరేట్ టెస్ట్ సిరీస్ అన్న తీసుకోండి. 2 కంబైన్గా కావాలన్నా లెస్ ప్రైస్లో ఉన్నాయి, ఆ విధంగా కూడా తీసుకోండి. చాలామంది మెటీరియల్ తీసుకున్నారు కదా, వాళ్ళు ఒకవేళ టెస్ట్ సిరీస్ కావాలంటే ఆ ప్రైస్కి, తక్కువ ప్రైస్కి టెస్ట్ సిరీస్ కూడా దాంతో ఇంక్లూడ్ అయ్యి ఆ ప్రైస్ ఎంత ఉందో అదే ఇస్తారనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే చదవండి, సీరియస్ చదవండి. ఇంకా 45 డేసే ఉన్నాయి. మనం ఈసారి ఖచ్చితంగా గ్రూప్ 2ని కొట్టాలి ఫ్రెండ్స్, అది మైండ్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మనం కొట్టాలి అంటే ఒక 45 డేస్ ప్రాపర్ మెటీరియల్ ఉండాలి, ప్రాపర్ టెస్ట్లు ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే రివిజన్స్ ఎక్కువ ఉండాలి. మీకు ఇంపార్టెంట్ ఏరియాస్ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఇంపార్టెంట్ ఏరియాస్ మీద చదవండి, ఎందుకంటే వచ్చేది 75 క్వశ్చన్లే సబ్జెక్ట్కి. ఏవో చదువుకునే బదులు కొంచెం ఇంపార్టెంట్ చదువుకుంటే కొన్ని క్వశ్చన్స్ అన్న వచ్చేయండి. 300 ఎవరికి రావు, 250 కూడా రావు. బట్ ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మీరు సక్సెస్ అయ్యేదానికి మెయిన్గా ఉండాలన్నమాట. అది గమనించుకోండి. ఫుల్ పాజిటివ్గా ఉండండి. ఈ యొక్క 45 డేస్ అది ఇది అని చెప్పి నెగిటివ్గా ఎవరో ఏదో అన్నారని చెప్పి అవన్నీ వద్దు. మనకి ఫుల్ పాజిటివ్గా ఉండాలి. లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఓన్లీ చదువు మీదే ఉండాలి. అది కూడా ఏంటంటే లిమిటెడ్ సోర్సెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఇప్పుడు నా మెంటల్ ఉంటే నా మెంటల్ వరకు చాలు. టెస్ట్ సిరీస్ ఒక 10 టెస్టులు నేనైతే క్వాలిటీ ఇస్తున్నా కాబట్టి అవి చాలన్నమాట. ఎక్స్ప్లెనేషన్ క్లాస్ కూడా తెలుసు కాబట్టి. లేదా మీరు ఏమైనా తీసుకుంటే అయ్యే చదువు, ఒకటే టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వండి. తర్వాత ఏంటంటే ఒక సేమ్ బుక్స్ ఫాలో అవ్వండి, ఒక్కో బుక్ ఒక్కో దానికే అనమాట, ఒక్కో సబ్జెక్ట్కే. తర్వాత ఏంటంటే రివిజన్స్ చేయండి, ఒక 2-3 రివిజన్లు చేయండి చాలు. ఎగ్జామ్కి ఇదే చాలండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి, బాయ్.